ఈ ఎండలు మామూలుగా లేవు. నాతో కాదు ఈ లీవర్ వేసుకోవడం. అయితే క్లిప్ పెట్టేసుకుంటాను నేను ఇంకా. బట్ ఈ క్లిప్ చూడండి ఎంత బోరింగ్గా ఉందో, అస్సలు బాగాలేదు. ఏదైనా డిఐవై చేయాల్సిందే. అయితే వూల్ ఉంది ప్రస్తుతానికి. వూల్ తో జస్ట్ 2 fingers తో ఒక డిఐవై చేసి చూపిస్తాను. లెట్స్ గో. వూల్ తోని ఫ్లవర్స్ చేస్తున్నాను అనమాట. చాలా ఈజీ ప్రాసెస్, మీరు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా 2 fingers చూపిస్తున్నట్టు చుట్టేసుకోవాలన్నమాట వూల్ మొత్తం. సో ఇక్కడ మనకి పాంపామ్ ఎంత లావుగా కావాలంటే అంత చుట్టుకోవాలి. ఇక్కడ నేను నార్మల్గా చుట్టేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా వూల్ తీసుకొని దాన్ని టై చేసుకుంటున్నాను. అది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. ఎంత గట్టిగా టై చేసుకుంటే అంత మంచిగా ఉంటుంది పాంపామ్ అనేది. సో ఇక్కడ ఫింగర్స్ నుంచి రిమూవ్ చేసేసాక ఇలా కట్ చేసేసుకోవాలి. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ స్టెప్. ఎంత నీట్గా కట్ చేసుకుంటే అంత మంచిగా కనిపిస్తుంది పాంపామ్ అనేది. సో రౌండ్గా చేసేసుకొని నీట్గా మనం ఒక షేప్ ఇచ్చాలన్నమాట. పాంపామ్స్ ఎంత క్యూట్గా ఉంటాయి కదా, ఈజీ ప్రాసెస్గా రెడీ చేసుకోవచ్చు ఇంట్లోనే మనం. సో నేను అట్లా అన్ని రెడీ చేశాక ఇట్లా కోమ్ చేశాను అనమాట నీట్గా కనిపించడానికి. అండ్ 7000 బీ గ్లూతోని ఇట్లా ఫ్లవర్ లాగా స్టిక్ చేసేసుకున్నాను. అండ్ దాని మీద పర్ల్స్ ఇచ్చాను అనమాట ఇంకా క్యూట్గా కనిపించడానికి. అండ్ మిడిల్లో కూడా గ్రీన్ కలర్ది సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతూ అది కూడా స్టిక్ చేసేసుకున్నాను. ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు క్లిప్కి వన్ సైడ్ ఇది స్టిక్ చేశాను అండ్ ఇంకో సైడ్ పర్ల్స్ ఉంటే అవి స్టిక్ చేశాను అనమాట. ఇంకా ఫంక్షన్కి వెళ్తే బాగా కనిపిస్తుంది ప్రిటీగా అని చెప్పి. దిస్ ఈస్ ద ఫైనల్ లుక్. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి.